నువ్వు మొరపెడితే ఆ మరణదూత ఏం చేస్తాడంట? పోవాలంటే నీకు యేసయ్య సన్నిధే ప్రాముఖ్యమైందండి. యేసయ్య సన్నిధికి వచ్చి బలిపీఠం దగ్గర నీ కన్నులు విడవాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన పరిస్థితులు మార్చేది, ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేది, ప్రార్థన నీ బిడ్డల బ్రతుకులు మార్చేది, ప్రార్థన నీ స్థితిగతుల మధ్య సంతోషాన్ని ఇవ్వగలిగేది ప్రార్థన ఒకటే. ఇక లోకంలో ఏది పనికిరాదు పిల్లరా. నమ్మకత్వంగా ప్రార్థన చేయాలి. అందరు చేస్తారు ప్రార్థన, అందరు బైబిల్ పట్టుకొని ప్రభురాత్రి సంస్కారాధన తీసుకుంటారు, ఆదివారం ఆరాధనకి వెళ్తారు, శనివారం ప్రార్థనకి వెళ్తారు. కానీ కొంతమంది జీవితంలో ఏముండదంటే నమ్మకత్వం, సమర్పణ ఉండదు. సమర్పణ జీవితం చాలా మందికి ఉండదండి. ఏముండదండి? సమర్పణ అంటే ఏంటి? దేవునికి జీవితాన్ని అమ్మా దేవునికి సమర్పించుకున్నావా, నా జీవితం అంతా యేసయ్యనండి అంటాం. ఏ ఆదివారం ప్రార్థన కనపడదండి. నా బ్రతుకు అంతా యేసయ్య అంటాం. 9 గంటల ప్రార్థన అయితే 10